కాకినాడ జిల్లా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన చేసిన అసత్య ఆరోపణ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో 3 రోజుల్లోనే 2 సార్లు మాట్లాడి గ్రామంలో మైక్రో ఫిల్టర్ ద్వారా మంచినీటిని అందించాలని, జాతీయ రహదారులపై ప్రమాదాల్లో గాయపడ్డ వారిని రక్షించడానికి జగ్గంపేటలో ట్రోమా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, ఇవి సూర్యచంద్ర కనబడటం లేదా అని ఆరోపించారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ వారందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ జగ్గంపేట మండల టీడీపీ అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున 2 రోజులు 3 రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పరపతి దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది. ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోరుకుంటా నడుస్తూ ఉంది. మరి 20 నెలలు మాత్రమే పూర్తయింది. ఇంకా మరి 38 నెలల్లో 38 నెలల్లో ఇంకా మరి పదవీ కాలం మరి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఎన్నికల్లో చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చేయించినటువంటి వాగ్దానాలు కానీ అన్నీ కూడా మరి పక్కన పెట్టడం జరిగింది. అభివృద్ధికి మరి ఇక్కడ ఈరోజు కూటమి ప్రభుత్వంలో జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో మరి అసలు అభివృద్ధి ఇక్కడ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజున సూర్యచంద్ర అనే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారి అవినీతి గురించి మాట్లాడాడు. ఈ మధ్యన ఒక సీరియల్ కింద 2-3 రోజుల నుంచి ఇదే కథనం నడుపుతున్నాడు. అసలు అవినీతి భాగవతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రనే. సూర్యచంద్ర, నీ భాగవతం అంతా కూడా అందరికీ తెలిసిందే. నువ్వు ఏ రకంగా మసులుకుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఏ రకంగా బయటకు వచ్చేస్తావు, జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటాం. ఆ జాత ఏంటంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 24 గంటలుంటే 24 గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా. ఎంచేతంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కర్ ఎత్తు మన తాడూరు లిఫ్ట్ ఇరిగేషన్ 53 కోట్లు తెచ్చినప్పుడు పొగుడుతా ట్విట్ పెట్టావు. ఏమని, నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని, ఈవేళ 53 కోట్లెట్టి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నీ వెనకాల ఈ రోజున అది ఇంకా వర్క్ మొదలవ్వలేదు. నా పేరు పాండ్రంగ రాంబాబు, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నిన్న జగ్గంపేట నియోజకవర్గంలో ఒక ఎందుకు ఏ ఆలోచన లేని వ్యక్తి సూర్యచంద్ర అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ కుమార్ గారిని తనకు నోటికి వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడి ఏదేదో అనేస్తే నేను ఒక రకమైన సింపతిని, ఒక రకమైన అభిమానాన్ని జనాల్లోంచి పెంపొందించాలన్న ఆలోచనతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు అతను నోటికి వచ్చినట్టు. అసలు జ్యోతుల నెహ్రూ గారిని అనే స్థాయి కానీ, జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ గారిని విమర్శించే స్థాయి కానీ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. నువ్వు మామూలుగా సామాన్య కార్యకర్తలు. ఆ సామాన్య కార్యకర్తలో బూరుగుపూడి అనే గ్రామంలో నెహ్రూ గారి అనే అండదండలతో ఒక సర్పంచ్ అనే పదవి నీకు ఆయన కల్పిస్తే నీకు వచ్చింది. ఆ సర్పంచ్ ద్వారాగా నువ్వు నెహ్రూ గారి నేరులో బతికి నెహ్రూ గారిని అనే వ్యక్తి స్థాయికి అంటే మనం మన ఎవరింట్లో తింటే వాళ్ళింట్లో వాసాలు ఎక్కడతారని పెద్దల సామెత అనేవారు. ఆ టైపులో మనం మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది సూర్యచంద్ర గారు ఒకసారి గ్రహించాలి. మీరు జనరల్గాను సత్యమేవ జయిత అనే ఒక జెండా తగిలించుకొని మీరు ఊరూరు తిరుగుతుంటుంటారు. మీరు అందులో ఆ జెండాకి ముందు విలువ ఇవ్వండి.
ఎందుకంటే సత్యమేవ జయతే అనే జెండా తగిలించుకునే ముందు మనం సత్యం మాట్లాడుతున్నామా అసత్యం మాట్లాడుతున్నామా? నమస్కారం, నా పేరు గురు సత్యనారాయణ, జగ్గంపేట సొసైటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. పాటంశెట్టి సూర్యచంద్ర జ్యోతుల్ నెహ్రూ గారి మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. ఆయన ఒక మాట చెప్తాడు, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కాంక్షించే మనిషి, అటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిపరుడైనటువంటి జ్యోతుల్ నెహ్రూని ప్రోత్సహించడు, మాట్లాడనివ్వడు అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా అయితే అభివృద్ధిని కాంక్షిస్తారో, జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అదే రకంగా అభివృద్ధిని కాంక్షించి అభివృద్ధిని పరుగులు పెట్టించేటటువంటి వ్యక్తి అనేటువంటి సంగతి, ఆ సంగతి నీకు కూడా తెలుసు. గతంలో నువ్వు ఆయనతో పనిచేసావు, ఆయనతో పాటు కూడా నువ్వు నీ గ్రామాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ గారి సహకారంతో. అయితే చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన ఇలా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడినవరని అంటున్నావు, కానీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనేటువంటి దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గ్రేడ్లు కేటాయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ కూడా. అటువంటి గ్రేడ్లు జ్యోతుల్ నెహ్రూ గారికి నమస్తే అండి, నా పేరు బుద్ధిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ నన్ను వైస్ చైర్మన్గా జనసేన పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను నియమించడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపు నుంచి సూర్యచంద్ర అనే వ్యక్తి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయి ప్రతి డోరు కూడా తిరుగుతూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి జనసేన జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి. అలాగే మొక్కలు పంపిణీ అవడం అంటే ఈ రకరకాల వివిధ కార్యక్రమాల ద్వారాగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఆశీస్సులు తీసుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అని చెప్పేసి ఆశపడ్డ వ్యక్తి. చివరాఖరికి వచ్చేసరికి కూటమి కట్టారు, కూటమి కట్టడంలో కూటమిలో భాగంగా నాకు సీట్ ఎవరు అని చెప్పేసి ఆయన అపోహలు చెంది పార్టీని వీడి ఏ పార్టీ ద్వారాగా ఆయన అయితే పైకి ఎదిగాడో, ఏ నాయకుడైతే అతను ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాడో అదే పవన్ కళ్యాణ్ని ఆయన వ్యతిరేకించి ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయన మీద వ్యక్తిగతంగా ధర్నా చేసి పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన పార్టీ పేరు చెప్పుకొని పార్టీలో ఉంటూ ఎంతోమంది జనసేన సపోర్టర్ల ద్వారాగా జనసేన సానుభూతిదారుల ద్వారాగా ఆయన నిధులు తీసుకొని ఆయన నిధులు సేకరించి డబ్బులు పోగేసుకొని ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతను పోటీ చేసి అంటే కొంచెం మంది వెనకాల అండదండలు చూపించి. అడపాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు అన్నది పెద్దలు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ రాష్ట్ర కార్యదర్శి అప్పలరావు గారు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యచంద్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి స్థానిక శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడాడో ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి కార్యకర్తకి క్షుణ్ణంగా తెలుసు. ఏదో ఒక పార్టీ చూసిన పిలవకపోతుందా, పార్టీలో పిలిచి టికెట్ ఇవ్వకపోతుందా, లేదా కనీసం ఒక కార్యకర్తగా పార్టీలో జాయిన్ చేసుకోకపోతారా అనే ఒక ఆలోచనతోటి ఏదో ఒక నాయకుడిని మనం గట్టిగా తిట్టినట్లయితే అబ్బో సూర్యచంద్ర చాలా పెద్ద నాయకుడు, ఈ పెద్ద నాయకుడిని తిడుతున్నాడు కాబట్టి ఇతన్ని మన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి పార్టీ ఉంటుంది అని ఒక ఆలోచనతోటి అతను మనుగడ కొనసాగించుకోవడానికి అతని స్థాయి పెద్దది చేసుకోవడానికే ఈ రోజున జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వార్డు నెంబర్ దగ్గర కూడా ముఖ్యమంత్రిని కామెంట్ చేసే స్థాయికి ఈ రోజున మీడియాలో తయారైపోవడం జరుగుతుంది. మన స్థాయి ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడే మాటలు అది నిజమా అబద్ధమా అన్నది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. 200 కోట్ల అవినీతి జరిగిందా నువ్వు చూసావా, నువ్వు లెక్క పెట్టావా?